సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్లో గల శ్రీ జయదుర్గ భవానీ మాతా దేవాలయ 7వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు. చండీ యాగము, గణపతి పూజ, దుర్గామాత అభిషేకాలు, అన్నదాన ప్రసాదం, తదనంతరం భజన సంకీర్తనతో ఆలయ భక్తులు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నాగరాజు మాట్లాడుతూ, దుర్గామాత భక్తుల కోరికలు తీర్చే అమ్మవారి దయతో అందరూ సుఖశాంతులతో ఉండాలని, అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని 7వ వార్షికోత్సవం నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షుడు అనిల్ కుమార్, ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ, మాజీ ఎంపీటీసీ రమేష్, పండరి రామకృష్ణ గౌడ్, వివేక్, సునీల్, సంజీవ్ రెడ్డి, సాయి చంద్ తదితర కాలనీవాసులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ తెలియజేయమనగా ఈరోజు శ్రీ జయదుర్గా భవానీమాత దేవాలయంలో 7వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి యొక్క ఉదయము 4:30 గంటలకు పంచామృతంతో అభిషేకము, అదేవిధంగా అద్భుతమైన అలంకరణ, మహాచండీయాగ కార్యక్రమము, 1:30కు అన్నదాన కార్యక్రమము నిర్వహించబడుతుంది. కావున సమస్త భక్తులందరూ ఇటు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కాగలసిందిగా కోరుతున్నాము. స్వస్తి. శ్రీ జయదుర్గా భవానీ మాత ఆలయం బైపాస్లో ఈ నూతన ఆలయం నెలకొల్పబడి 7 సంవత్సరాలు గడిచిపోతుంది. 7వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకొని మనం భారీగా ఇంకా అమ్మవారికి సేవలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అమ్మవారు అందరికీ ఎల్లవెల్ల అందరికీ ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటూ జై దుర్గా. జై దుర్గా భవానీ మాతాకి జై. ఈరోజు సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్లో అమ్మవారి ఆలయంలో 7వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము ఇదే విధంగా ఇక్కడ చండీ యాగం మరియు అన్నప్రసాద వితరణ కార్యక్రమము ఆలయ కమిటీ మరియు పెద్దలు వారి యొక్క అనుగ్రహంతో మరియు వారి ఇక్కడ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంచెలంచెలుగా ఈ అమ్మవారి ఆలయం ముందుకు తీసుకెళ్తూ ప్రతి ప్రోగ్రాంలో వీళ్ళు ముందుండి సహకారాలు అందిస్తూ వారి అమ్మవారి సేవల్లో కృపాక్షులై ఉన్నారు. సో ఇది ఈరోజు ఇప్పుడు 11 గంటలకు చండీ హోమం జరుగుతుంది. మరియు అన్నప్రసాద వితరణ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంటల నుంచి ఇక్కడ చేయడం జరిగింది. కాబట్టి సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ ఇక్కడ అన్నప్రసాదంలో పాల్గొని మరియు అమ్మవారి కృపకు వాళ్ళు పాత్రలు కావాలని చెప్పేసి ఇదే విధంగా ఈ ఆలయ కమిటీ సభ్యులందరూ ముందుకు తీసుకెళ్తూ సేవ చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.